ప్రపంచంలో ఎక్కడ బాంబు దాడులు జరిగినా, ఈవెన్ భారతదేశంలో జరిగిన, పక్కల ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ జరిగిన పాకిస్తాన్, బంగ్లాదేశ్లో జరిగిన, ఇక పోలీసులు ఇంకా జస్ట్ ఒక 1 or 2 అవర్స్లో ఒక గడ్డం ఉన్న వ్యక్తిని, ఒక టోపీ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పెడతారు అక్కడ. అంటే కేవలం ఒక ముస్లిం సోదరులు మాత్రమే బాంబు దాడులు చేస్తున్నారా? దాంట్లో హిందువులు కావచ్చు, సిక్కులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, అనేక మతాలు సముదాయంగా ఉన్నటువంటి భారతదేశంలో కేవలం ముస్లింలు మాత్రమే బాంబు దాడులు చేస్తుండ్రా? సరే అండి, క్వశ్చన్ బాగుంది. కానీ ఈ ముస్లిం వ్యక్తినే బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు అరెస్ట్ చేయడానికి బాంబ్ బ్లాస్ట్లన్నీ ఎప్పుడు జరిగినాయండి? బీజేపీ గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు జరిగినాయా? ఏదో 2-3 సంఘటనలు తప్ప ఎక్కడ జరగల. కానీ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా చోట్ల బాంబ్ బ్లాస్ట్లు, సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు అరెస్ట్ చేసింది ఎవరి గవర్నమెంట్ లో? కాంగ్రెస్ గవర్నమెంట్ లోనేగా. ముంబై తాజ్ హోటల్ మీద అటాక్ చేసిన కసబ్గాడ్ ఇష్యూ ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు? కాంగ్రెస్ ఉన్నప్పుడేగా. మరి ఆ గడ్డం ఉన్నోడిని, ఆ టోపీ ఉన్నోడిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు పట్టుకుంది? ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్ చేస్తున్న ప్రతి వాడు ఒకటే మాట చెప్తున్నాడు, నారాయణ తక్బీర్ అల్లాహు అక్బర్ అంటూ వాడు నాకు మతం ఉంది అని చెప్పుకుని వస్తున్నాడు. కానీ ఈ దేశంలో ఉండే రాజకీయ పార్టీలోళ్ళు లేకపోతే సెక్యులర్ మేధావులు అందరూ ఏమంటారంటే ఉగ్రవాదానికి మతం లేదండి అని చెప్పేసి అంటారు. అరే ఆ ఉగ్రవాదిగాడే నాకు మతం ఉందని చెప్పుకుని అల్లాహు అక్బర్ అని వస్తుంటే నువ్వేడు రాడికి సర్టిఫికేట్ పెట్టాను మతం లేదని చెప్పేసి సిగ్గనిపించట్లే అసలు. పోనీ బాంబ్ బ్లాస్టులు జరిగిన తర్వాత గడ్డంగాళ్ళని ఇక్కడే పట్టుకుంటున్నారా? సిరియాలో బాంబ్ బ్లాస్ట్ ఎవడు చేస్తున్నాడు? ఆఫ్ఘనిస్తాన్ లో బాంబ్ బ్లాస్ట్ ఎవడు చేస్తున్నాడు? బంగ్లాదేశ్ లో బాంబ్ బ్లాస్ట్ ఎవడు చేస్తా ఉన్నాడు? పాకిస్తాన్ లో ఆళ్ళ మసీదుల్లో ఆళ్లే బాంబులు ఎవడు పెట్టుకుంటున్నాడు? ఇదంతా కూడా ఈ సిక్కులు హిందువులు క్రైస్తవులు జైన్లు వీళ్ళు వెళ్ళి పెడుతున్నారనే మీ ఉద్దేశం? సార్ సేమ్ రిపీట్. దీనికి జస్ట్ చేంజ్ క్వశ్చన్ ఏముందంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాంబ్ బ్లాస్టులు జరిపితే హిందూ ఒక ఫీలింగ్ వచ్చి ఈ హిందూ ఫీలింగ్ తోనే బీజేపీకి ఓట్లు పడతాయి అనే ఉద్దేశంతోనే బీజేపీ వాళ్ళే చేపిస్తున్నారని ఒక అపోహ ఉంది ప్రజల లోపల. దీని గురించి మీరేమంటారు? మీరే చెప్తున్నారు అపోహ అని చెప్పేసి. ఇఫ్ దే ఆర్ కేపబుల్ ఎనఫ్, అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు ఈ విషయాన్ని కనిపెట్టాల్సింది. వాళ్ళ దగ్గర యంత్రాంగం ఉంది, ఆర్మీ ఉంది, బిఎస్ఎఫ్ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, నేవీ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. ఇంటెలిజెన్స్ లో కూడా ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఉంది, రా ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఏ సోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని తెలుసుకుని ఉండొచ్చు. ఒకవేళ బీజేపీ కనుక తనకి సానుభూతి కోసం లేకపోతే తనకి పలుకుబడి పెంచుకోవటం కోసం ఈ బాంబ్ బ్లాస్ట్లన్నీ ముస్లింలతో కుమ్మక్కైపోయి చేపించింది అనుకుంటే అదే విషయాన్ని ఆధారాలతో నిరూపించాల్సింది కాంగ్రెస్. ఎందుకు నిరూపించుకోలే? మరి నిద్రపోయింది అప్పుడు? ఒకవేళ అప్పుడు నిజంగానే ఒకవేళ నిరూపించుకుంటే నిద్రపోయింది అంటే అలా ప్రజాభద్రతను గాలి కుదిరేసి నిద్రపోయిన పార్టీ నిద్రపోవటమే మంచిది. ప్రతిపక్షంలో ఉంది అలాంటి వాళ్ళని అధికారానికి దూరంగా పెట్టడమే మంచిది. మరి ఇప్పుడు బీజేపీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇట్లా జరిగిపోతుంది అట్లా జరిగిపోతుంది అని చెప్పేసి. మరి బీజేపీ హయాంలోకి వచ్చిన తర్వాత మరి బాంబ్ బ్లాస్ట్ ఎందుకు తగ్గినాయండి? ఇప్పుడు అదే టెర్రరిస్టులతో కాంగ్రెస్ పార్టీ పెట్టి ట్రై చేయాల్సింది. మరి ఈ రోజున హురియత్ కాన్ఫరెన్స్ అని ఒక పార్టీ ఉండేది కాశ్మీర్లో. ఆ హురియత్ కాన్ఫరెన్స్ తో అంటగాగింది బీజేపీయా కాంగ్రెస్? మరి మీరు 100 లోపాలు చూపించినా అది ఎక్కడికి తిరిగి ఎటు వచ్చినా సరే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే కాంగ్రెస్ ఆ లోపాలన్నిటికీ కాదు. బీజేపీ లేకముందు హిందూ సనాతన ధర్మం ఉంది, బీజేపీ పుట్టిన తర్వాత హిందూ సనాతన ధర్మం ఉంది. బీజేపీ లేకున్నా సనాతన ధర్మం బ్రతికే ఉంది, బీజేపీ వచ్చిన తర్వాత సనాతన ధర్మం బతికే ఉంది. కొత్తగా బీజేపీ వచ్చి సనాతన ధర్మం గురించి ఏం చేస్తుంది అంటారు? బీజేపీ వచ్చే సనాతన ధర్మం కోసం ఏం చేస్తుందని మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి సమాధానం చెప్పడం కానీ, లేకపోతే బీజేపీ వచ్చాకే సనాతన ధర్మం బతుకుద్దన్న ఆశ మాకైతే లేదు. ఎందుకంటే మేము రాజకీయ పార్టీ ఆధారంగా ధర్మం బతకాలని మేము కోరుకోవట్లేదు. మా ధర్మాన్ని బ్రతికించుకోవటానికి ఇప్పుడున్న అవకాశాల్లో రాజకీయ పార్టీ కూడా ఒక ప్లాట్ఫామ్గా మాకు పనికొస్తుంది. ఉదాహరణకి రామ మందిరం విషయమే ఉంది. రామ మందిరం అనేది 40 ఏళ్ల కోర్టు ఫైటింగ్ జరిగిందండి. అది బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగి ఉండాల్సిందంటే బీజేపీ ఫస్ట్ టర్మ్లోనే చేసేసి ఉండాల్సింది. ఎందుకు చేయలే? ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ పరంగా లేకపోతే చట్టం పరంగా ఏమేం జరగాలో అవన్నీ జరిగి ఆ ప్రొసీజర్స్ అన్ని అయిన తర్వాతే రామ మందిరం కట్టుకోవటానికి తీర్పు వచ్చింది. అది స్పెషల్ కోర్టు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు, తర్వాత లోయర్ కోర్టు, హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టులో కూడా అనేక రివ్యూస్ అయిపోయిన తర్వాత ఫైనల్ రివ్యూ తర్వాతే కట్టుకున్నాం. కానీ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని, అయోధ్య హిందువులకే దక్కుతుందని తెలుసు కాబట్టి విహెచ్పి అప్పటి నుంచే ఆ స్తంభాలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోగలిగింది. అప్పటి నుంచే పెట్టుకుంది. శిలాన్యాసం ఎప్పుడు జరిగింది? మొదటి శిలాన్యాసం అంతే.
ఎందుకంటే ధర్మం పట్ల మాకున్న నమ్మకం అది, బీజేపీ పట్ల మాకున్న నమ్మకం కాదు. ఉమ్, ఏంటి 40 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ వస్తుందని తెలిసే ముందే స్తంభాలు రెడీ చేసి పెట్టుకున్నారా? ఉమ్, లేదండి. రాజకీయాల్లో రేపేం జరుగుద్ది వాళ్ళు తెలియదండి. 40 ఏళ్ల ముందే మా గుడికి మాకు అన్ని మనకు అనుకూలంగా వస్తాయని మేము నమ్మాం. ఉమ్, అందుకే ఇంటికో ఇటుక ప్రతి ఒక్కళ్ళు డబ్బులు పంపించారు ఆ రోజుల నుంచి. ఉమ్. ఈ పాయింట్ చెప్పారు కాబట్టి ఇప్పుడు బీజేపీ హిందూ రామ మందిరం అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఓట్లు దండుకుంది. Okay. ఎందుకంటే అక్కడ పూజ కాకముందే ప్రతి ఊరు గ్రామాలు ఈవెన్ మా గ్రామంలో కూడా అక్షంతలు పంపించారు. ఓకే, అంటే పూజ కాకముందే అక్షంతలు ఎట్లా పంపిస్తారండి? నాకు అర్థం కాలే. బహుశా మీరు గ్రామీణ విధానంలో చూసుకున్నట్లయితే ఊర్లో ఒక చిన్న గుడి కట్టుకుంటే కూడా ఆ గుడి ప్రతిష్ట కంటే ముందే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆడపడుచుల్ని పిలిపించుకుని సారె పెట్టుకోవటం ఇట్లాంటివన్నీ చేస్తారు. ఎందుకంటే దేవుడిని ప్రతిష్ఠించుకుంటున్నాం కాబట్టి ముందు ఆ ఊరు విడిచి వెళ్ళిపోయిన ఆడపడుచులు ఎవరైతే ఉంటారో ఆ ఊరు నుంచి అత్తవారిళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా పిలుచుకుంటారు, పిలిచి సారె పెట్టుకుంటారు. అలాగే ఆలయాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి నుంచి నవధాన్యాలు ఏదో ఒకటి తీసుకెళ్లి ఆ ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేసే చోట లేదా విగ్రహాలు ప్రతిష్ఠ చేసే చోట వేస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఎందుకంటే గుడి అనేది ఒకటి కట్టించాడు కాబట్టి వాడి ప్రాపర్టీ కాదు, ఇది ఊరికి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి దీనిలో భాగస్వామ్యం కావాలి కాబట్టి ఇది ఊరంతా కలిపి చేసుకోవాల్సిన పండగ అనుకుంటారు కాబట్టి ఆ గుడికి సంబంధించిన కార్యక్రమాలు అన్నింటిలో అందరిని ఇన్వాల్వ్ చేస్తారు. మరి 500 ఏళ్ల నాటి కళ ఇది. దీనిలో ప్రతి ఇంటి నుంచి డబ్బులు తీసుకున్నారు. రామ మందిరానికి నిధి సేకరణ చేసుకునేటప్పుడు రాజకీయం కనపడలా. నిధులు ఇచ్చిన వాళ్ళందరికీ తిరిగి రామ మందిర ప్రతిష్టకు ముందు అక్షంతలు పంపిస్తే మాత్రం అది రాజకీయం కనపడిందా? అందరూ డబ్బులు ఇచ్చారు కదా, అందరినీ ప్రారంభోత్సవం రోజున పిలవలేరు కదా. కాబట్టి ప్రారంభోత్సవానికంటే ముందే బాలరాముడు పూజ చేసి సంకల్పం చేసిన అక్షింతలు అందరికీ పంపించారు. ఇది ధర్మం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, దేవుణ్ణి నమ్మని వాళ్ళకి లేదా దేవుణ్ణి రాజకీయానికి వాడుకునే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా. రాజకీయంగా వాడుకున్నారంటున్నారు ఎవరు? అదే నేను చెప్తున్నా, ఇది రాజకీయంగా వాడుకోవటం కాదండి, ఇది ధార్మిక కార్యక్రమము. ఇందులో బీజేపీ వాళ్ళు కూడా కొన్ని చోట్ల యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఎందుకు? బీజేపీలో ఉన్నంత మాత్రాన వాళ్ళ వ్యక్తిగత విశ్వాసాలను ఎవరు పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లే. వాళ్ళు బీజేపీలో ఉన్న హిందువులే, బీజేపీలో లేకపోయినా హిందువులే. ఈ అక్షంతల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదని ఎక్కడన్నా ఫర్మానాలు ఇచ్చారా హిందువులు? కానీ పాల్గొనలేదు సార్, పాల్గొనలేదు. అది వాళ్ళ కర్మ. ఇప్పుడు శుభకార్యాలు జరుగుతున్నప్పుడు భూతోచ్చాటని మంత్రం చెప్తాం, ఉత్తిష్టంతో భూత పిశాచ ఏతే భూమి భారక ఏతేషాం బ్రహ్మ విరోధైన బ్రహ్మకర్మ సమారంభం అని చెప్పేసి. అంటే ఇక్కడ శుభకార్యం జరుగుతుందిరా బాబు, భూత ప్రేతాలు ఎవరైనా ఉంటే ఇక్కడి నుంచి దొబ్బేండి అని చెప్పేసి అంటాం. అంటే భూత ప్రేతాలు ఇక్కడ పాత్ర అవసరం లేదని చెప్పేసి. అలాగే అన్ని పార్టీలను రమ్మని చెప్పినా కొన్నిటి రాలేదు, ఎందుకంటే వాళ్ళు భూత ప్రేతాలుగా ఫీల్ అయ్యారు కాబట్టి. శుభకార్యాలను వాళ్ళు చూడలేరు కాబట్టి, శుభకార్యాలను చూస్తే వాళ్ళ కళ్ళు కొడతాయి కాబట్టి వాళ్ళకి యోగ్యత లేదు కాబట్టి వాళ్ళు పక్కకు పోయారు. వాళ్ళ కర్మ, దానికి మేమేం చేస్తామండి?